దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయము 6వ వచనం. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఎంత గొప్ప దేవుడు! నువ్వెక్కడున్నా సరే, నీవున్న ప్రతి చోటులో నీ దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు. నీ నీడ ఏ విధంగా నీతో ఉంటుందో అలాగే నీ దేవుడు కూడా నీతోనే, నిన్ను విడువక నీతో ఉండే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. ఏండి ఈ కడవరి దినాల్లో నీ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవునితో నడుస్తున్నావా? నీతో కూడా వచ్చే దేవుణ్ణి నీవెంత యథార్థ హృదయంతో ఆరాధిస్తున్నావు? నీ మనసు నిండా ప్రభు ప్రేమ ఉందా? ప్రియ సహోదరి సహోదర, ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు! చూడు, నిన్ను విడువడు. ఆయన విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. నిన్ను విడువరు, ఆయన ఎడబాయరు. నీవు ఎన్నోసార్లు అయ్యో నాకు ఈ శ్రమల్లో ఎవరు ఆదరించేవారు లేరని ఎంతో కృంగిపోవచ్చు. కానీ నీ ప్రభు నీతో కూడా ఉండేటువంటి దేవుడు. కష్టకాలాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, పిల్లలు లేకపోయినా, ఇబ్బందుల్లో ఉన్నా నీ ప్రభుని వేడుకో. వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా నీ ప్రభుకి ప్రార్థించు. నీతో కూడా వచ్చే నీ దేవుడు నీకు సహాయం చేస్తారు. ప్రియ సహోదరి సహోదర, ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగి ఉన్నావా? నీ అంతరాత్మలో దేవుని గురించిన విశ్వాసం కలిగి ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీతో కూడా వచ్చే దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు. నువ్వెక్కడుండి ప్రార్థించినా సరే నీ ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తారు, నీతో కూడా ఉంటారు. ఏండి యానా ఎంతగా భయంకర పరిస్థితుల్లో ఉండి, చేప కడుపులో ఉండి, నేను ఉపద్రవంలో ఉన్నాను దేవా, నా మొర్ర ఆలకించమని ఆయన ప్రార్థించినప్పుడు చేప కడుపులో ఉండి ప్రార్థించినటువంటి యానాతో దేవుడు ఉన్నారండి. ఏండి కాబట్టి నీ జీవితంలో ప్రభు నీతో కూడా ఉండే దేవుడు, నిన్ను విడువని ఎడబాయని దేవుడు, ప్రతి విషయంలో నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, కష్టాల నుండి తప్పించే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, ఏ విషయంలో అధైర్యపడకు, నీవు ధైర్యం కలుగుండు. నిన్ను సంతోషానికి, ఆనందానికి దరిచేర్చాలని ప్రభు చూస్తున్నారు. సాతానైతే శోధనలు కలిగించాలని చూస్తున్నాడు. అపవాది నేనేమీ చేయజాలడు. ధైర్యం కలిగి ఉందాం. ప్రభు రాకడ ఆసన్నమవుతుంది, సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించండి ప్రభువా. అవును ప్రభువా, నీవు మానవులతో కూడా ఉండే దేవుడు. ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వారిని విడిచే దేవుడు కాదు ప్రభువా. మాట్లాడే దేవా నీకు వందనాలు. మీ ఆత్మాభిషేకాలు అందరికీ దయచేయండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అంతటా అందరూ మార్పు చెందాలి ప్రభువా. గొప్ప దేవా, కష్టాలు బాధలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి ప్రభువా. రోగులైన వారిని స్వస్థపరచండి. బిడ్డలు లేని వారికి బిడ్డలను ఇవ్వండి. ప్రతి ఒక్క సమస్య నీకే సాధ్యం విడిపించడానికి. విడుదల కలుగునుగాక. ఆత్మాభిషేకాలు అందరికీ దయచి సర్వమానవాళ్ళని చల్లగా కాపాడి మహిమ ఘనత ప్రభువులు మీరే పొందుకుంటారని శక్తి గలేసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.